నా పేరు చింటూ. నేను ముందడికి సరికొత్త వ్లాగ్తో వచ్చిన. ఈ వ్లాగ్ దేని గురించో కాదు, అంబారిపేటలో పలారం బండ్లు తీస్తురట. అవన్నీ షూట్ చేయనీకి వచ్చిన. మా బామ్మడిది వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నా నేను. ఇక్కడ నుంచి మా బామ్మడిది నేను హాయ్ రా, మేమిద్దరం కలిసి పలారం బండ్ల దగ్గరికి వెళ్ళి, అంటే ఒక్కటి కాదు, ఇక్కడ చాలా అంటే చాలా పలారం బండ్లు తీస్తారు. పర్టికులర్ ఒకటి మెన్షన్ చేయలేను నేను. ఇక్కడ మహంకాళి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేసారు. లైటింగ్ అండ్ డీజే, ఆర్కెస్ట్రా ఇవన్నీ వేసారు. అవన్నీ షూట్ చేసి మీకు చూపించాలనుకుంటున్నా. సో దానికోసం అయినా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి, కామెంట్ చేయాలి అండ్ షేర్ చేయాలి. ఓకే, ఇక స్టార్ట్ అయిపోదాం. ఇక మనమైతే బాల్కనీ నుంచి చూస్తే ఇంకా అరేంజ్మెంట్స్ అయితే ఏం స్టార్ట్ కాలే. ఇక నేనైతే ఇక వెంటనే ముందు పోదామని చెప్పి మెడల కెమెరా వేసుకుని అయితే దిగేసిన. ఇక మా బొమ్మలు దిగాడు, ఈయనకి కెమెరా కొట్టుడు ఎంపిస్తాను. అది కూడా ఇప్పుడెప్పుడు అరేంజ్మెంట్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. జై భవాని, ఇది మన ఇంటి పక్కన ఉన్న గల్లీలో పలారం బండి తీస్తున్నారు. అండ్ ఎంత చక్కగా డెకరేషన్ అయితే చేస్తారు చూస్తారు అమ్మవారికి. ఎక్కడ చూసినా లైట్స్, డీజేస్, అంబర్పేట్ గల్లీలు అయితే నిండిపోయినాయి. అసలు ఎక్కడ చూడదు. అమ్మో, ఇది అంబర్పేట్ సర్కిల్, శ్రీరామ థియేటర్ సర్కిల్ అంటారు. ఇది మనం మహంకాళి వెళ్ళే రూట్ ఇది. అండ్ అంబులెన్స్ అయితే రెడీగా ఉంది, ఎక్కడ ఏం జరిగిన వెంటనే స్పందించడానికి. చూస్తుండగా రానే వచ్చింది. అంబర్పేట్ మహంకాళి టెంపుల్ అంటే చాలా చాలా ఫేమస్. అండ్ ఈ గుడికి డెకరేషన్ అయితే ఇచ్చి పడేసారు. ఏం చేసారు అసలు డెకరేషన్, లైట్ సెట్టింగ్, డీజే సెట్టింగ్ మొత్తం మారిమోగుతుంది కదా. ఇంకా జనాలు ఎవరు రాలేదు, ఇప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా నేనైతే 6కి రీచ్ అయినా. 6కి ఇంతమంది ఉన్నారు. ఇంకా కొంచెం ముందు పోతే ఇంకా ఫుల్, అంటే అసలు సంధి ఉండదు జాగా, అట్లుంటుంది. అమ్మో, మన వెనకనే చూసినాం. అబ్బో, ముందటైతే చాలా జనాలు ఉన్నారు కదా. డిఫరెంట్ వ్యూ మహంకాళి టెంపుల్. మరి డెకరేషన్ అయితే ఇచ్చి పడేసారు, వేరే లెవెల్ చేసారు డెకరేషన్. అండ్ నేను ఎటు వెళ్తున్నాను అనుకుంటున్నారేమో, ఇక్కడ మన ముందు పోతురాజు డ్యాన్సులు చేసుకుంటా అమ్మవారి దగ్గరికి అయితే వస్తున్నారు. గుడికి పోతురాజు వాళ్ళు. చూడండి పోతురాజు డ్యాన్సులు. వీళ్ళను ఒక భారీ బందోబస్తుతో అమ్మవారి దగ్గరికి అయితే తీసుకొస్తారు. వీళ్ళను టచ్ చేయడం, అది చేయడం ఎవరు చేయలేరు. అంత పక్కడబందీగా తీసుకొస్తారు వీళ్ళను. చాలా అంటే చాలా సెక్యూరిటీ ఉంది. వచ్చిన వాళ్ళని ఇట్లా జరుపుతున్నాడు పోతురాజు. అది కూడా ఒక ఆనందమే. పిల్లలు కూడా మన పోతురాజు వరిగేసేస్తే వాళ్ళకు ఎంత సంతోషం అయితే అంత సంతోషం అవుతుంది. మన వాళ్ళు ఫ్రెండ్లీ పోతురాజులు వీళ్ళు. ఫోటోలకు వాళ్ళకు కూడా సంతోషం అనిపిస్తుంది ఇట్లా ఫోటోలు దిగి వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం అంటే. అమ్మ, కళ్ళు కూడా రా బాబూ, మనకేం కాదు, పిల్లలు చచ్చిపోతారు, దడుచుకుంటారు. అమ్మో, పిల్లలైతే సుసు పోసుకుంటారు. అమ్మవారి దగ్గరికి తొట్టెలు అయితే వెళ్తారు. అండ్ ఇక్కడ అయితే మొత్తం డెకరేషన్, బలారం బండి డెకరేషన్ ఇది. ఇక్కడ పోతురాజులు డ్యాన్సులు అవన్నీ చేస్తారు. అండ్ మనకు బోనాలు వివరించడానికి సికింద్రాబాద్ ఎట్లుందో ఇక్కడ కూడా అట్లనే ఎల్సిడి సెటప్ అయితే వేసిర్రు. అసలు సగం ఇల్లు బ్యానర్లతో కవర్ అయిపోయింది. అసలు ఎక్కడ కనిపిస్తలేదు, మొత్తం బ్యానర్లే కనిపిస్తున్నాయి. ఆఖరికి ఫ్లైఓవర్లో కూడా బ్యానర్లో ఫ్లైఓవర్ కూడా కట్టేసిర్రు. ఇది నైట్ వ్యూ ఎట్లుంది చూడండి, లైటింగ్తో అమ్మవారి టెంపుల్. ఆ వైబ్ అసలు వేరే, ఆ వైబ్. డైరెక్ట్ మన ఏంది లారీ మీదే కూర్చున్నారు కదా, వేరే సెటప్. పోతురాజు అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయారు. వీళ్ళు ఫోటోలకు పోజ్ ఇస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత పోతురాజులు గుడి చుట్టూ తిరిగి
అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుతారు. అండ్ అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది చాలా వివరంగా చెప్పాలంటే అది ఒక చాలా టైం తీసుకుంటుంది. ఈ బోనాలు తెలిసిన వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి డోర్లు కూడా వచ్చేసినాయి. వీళ్ళు మస్తు కొడతారు డోర్లు. చెప్పినా కదా గుడి చుట్టూ తిరుగుతారని. స్టార్ట్ అయిపోయారు, గుడి చుట్టూ తిరుగుతుర్రు. ఇలా డ్యాన్స్ చేస్తూ గుడి చుట్టూ తిరుగుతారు అంతా. ఆ వైబ్ అనేది వేరే ఇస్తుంది. రైట్. అండ్ ఇక్కడ ఇది ఏం చేస్తారు అని ఆశ్చర్యపోకండి. ఇక్కడ బోనం వేస్తారు. ఇది దానికోసం సపరేట్గా కట్టిర్రు. సో అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇదంతా క్లీన్ చేయడానికి వెంటనే క్లీన్ చేసి ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ చేస్తారు. సో అందుకే ఆల్రెడీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. జనాలు చూసిర్రా, నేను చెప్పాలి నైట్ అయితే ఎంతమంది ఉంటారని. సందు సందు ఉండదు, అట్లా ఉంటారు. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇంకా ఉంది. అదొక ఏం లేకుండా ఒక 1 అవర్ అవుతుంది క్లీన్ చేయడానికి. నైట్ టైంలో గుడి కలకల్లా ఆడుతుంది. మా ఫ్యామిలీ అంతా ఇక్కడనే ఉంది. ఇక్కడ కూర్చోరు, మంచిగా కూర్చోరు మా ఫ్యామిలీ అంతా. పలారం బండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక టెంపుల్, సందులో టెంపుల్కి డెకరేషన్స్ సపరేట్గా చేసుకుంటారు. ఎక్కడ అమ్మవారికి లోటు లేకుండా చేసుకుంటారు. పలారం బండి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక సందులో అయితే స్టార్ట్ అయింది. పొరాలు ఏం జాయిన్ చేస్తారు. హైదరాబాదీ డ్యాన్స్ మొత్తం. గుద్దు ఏం గుద్దుతుండడు. మా ఫ్యామిలీగా అమ్మర్పేట నుంచి అయితే వచ్చేసినాయి. పక్కపొంటి గల్లీలా అవుతుంది కదా పలారం బండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏం లేకున్నా 9కి స్టార్ట్ అయింది పలారం బండి. ఇక్కడ వేరే వేస్తారు డ్యాన్స్ పోతారు. పట్ట చేర్చాడ పాపం ఊరగొట్టాడు.
పలారం బండి అంటే ఇది ఇలా ఉంటుంది పలారం బండి యాక్చువల్లీ. అమ్మవారిని ఎంత చక్కగా తయారు చేశారు, అలంకరణ అదంతా ఎంత మంచిగా చేశారు, వేరే. మొత్తానికి ఇలా జరుగుతాయి అంబర్పేటలో పలారం బండ్లు. అండ్ ఇంకా చాలా అంటే చాలా పలారం బండ్లు ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి ఫుటేజ్లో పెట్టలేను. గల్లీ గల్లీకి పలారం బండ్లు ఉన్నాయి, లెక్కలేటని పలారం బండ్లు ఉన్నాయి. అండ్ అవన్నీ చూపెట్టలేను. సో నేనైతే నాకు నచ్చినాయి అండ్ నేను తీసిన ఫుటేజ్లో మంచివి తీసుకొచ్చి మీ ముందర పెట్టేశాను. అండ్ ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, ఏదైనా సజెషన్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అండ్ మళ్ళీ సరికొత్త వ్లాగ్తో మీ ముందటికి వస్తాను. అంటిల్ దెన్ బాయ్.